సో రటటోయి అనేది ఒక యానిమేటెడ్ ఫిలిం. ఈ ఫిలిం చాలా బాగుంది సింపుల్గా, అండ్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ టోటల్ త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్ విత్ గుడ్ స్టోరీ అనమాట. సినిమా మెయిన్ ప్రిమైస్ వచ్చేసరికి ఒక ఎలుక తన ఫ్యామిలీతో కలిసి గార్బేజ్ ఫుడ్, అంటే బయటపడ్డ ఫుడ్ ఉంటుంది కదా, దాన్ని ఏరుకొని తింటూ ఉంటుంది అనమాట. అదే టైంలో ఈ ఎలుకనే హీరో, ఈ సినిమాలో ఎలుకనే హీరో. సో ఎలుకకి ఫుడ్ దొంగతనం చేసి తినడం, అంటే గార్బేజ్ నుంచి ఏరుకొని తినడం ఇష్టం ఉండదు అనమాట. సో తను ఒక టీవీ చూస్తూ ఒక షెఫ్ అనేటోడు ఫ్రెంచ్ ప్యారిస్లో చాలా పెద్ద షెఫ్ ఎవరైతే ఉన్నారో అతను చేసే డిష్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఎలుకకి. సో తను కూడా కుక్ అవుదామని చెప్పేసి, కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కుకింగ్ చేద్దామని చెప్పేసి తను ప్రయత్నిస్తుంటుంది అనమాట. అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది, ఆ టీవీ చూస్తూ ఉంటుంది, అతను రాసిన బుక్ చదువుతూ ఉంటుంది ఆ ప్యారిస్లో ఆ పెద్ద హోటల్లో పనిచేస్తున్న అతనితో. సో అతను సడన్గా ఒకరోజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఒక ఫ్లడ్ వచ్చేసి ఎలుక వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిన టైం వస్తుంది అనమాట. అప్పుడు ఎలుక దాంట్లో భాగంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ హోటల్ ఏదైతే ఇన్స్పైర్ అయిందో ఆ హోటల్కి వచ్చేస్తుంది. హోటల్కి వచ్చిన తర్వాత అందులో ఒక పర్సన్ ఏమంటారు కిచెన్లో పనిచేస్తాడు కదా, అతనికి సూప్ ఏదో రెడీ చేస్తుంటే తను వాడు కరెక్ట్ రాంగ్గా చేస్తాడు అనమాట. తనకు సూప్ ఎట్లా వేయాలో పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి తను ఇంటర్ఫేర్ అయ్యి ఆ సూప్ని కరెక్ట్గా ప్రిపేర్ ఇస్తుంది. దాని తర్వాత అనుకోకుండా అతనికి హీరో ఎవరైతే ఉన్నారో అతనికి అనుకోకుండా ఫేమ్ వచ్చేస్తుంది. ఎలుక తయారు చేసిన సూప్కి ఆ అబ్బాయి ఎవరైతే అనుకోకుండా సూప్ రెడీ చేసిండో అతనికి ఫేమ్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఎలుక చేయడం ఈ అబ్బాయి చూస్తాడు. సో వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడి సో ఎలుక సహాయంతో అతను పేరు పొందడం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి నుంచి. సో అప్పటి నుంచి ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి సినిమా వెళ్ళిపోతుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఐటమ్స్ రెడీ చేయడము, తర్వాత రెస్టారెంట్ని అతనే ఓనప్ చేసుకోవడము, ఇదంతా కూడా సినిమాలో ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలుక తన ప్రపంచంలో తను హ్యాపీగా లేకుండా కుకింగ్ ఎట్లా నేర్చుకొని, కుకింగ్ ఎట్లా తను బ్రిలియంట్గా, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నచ్చేంత మంచిగా కుకింగ్ ఎట్లా చేస్తుంది ఏందనేది ఈ సినిమా స్టోరీ అనమాట. అండ్ ఎలుక స్పెషాలిటీ ఏంటంటే తను ఇన్స్పైర్ అయిన షెఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఒకటి, అండ్ తను జస్ట్ తినేద్దాం ఏదో పడుకుందాం అన్న ఇంటెన్షన్లో కాకుండా తను కూడా డెవలప్ అవుదామని అనుకునే కాన్సెప్ట్లో ఉంటుంది ఎలుక. సో దట్ మేక్స్ ఇట్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ సూపర్ ఎంజాయబుల్గా ఉంటుంది, అసలు ఫన్ రైడ్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సూపర్ ఫన్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, అండ్ యూ లవ్ దోస్ మూమెంట్స్ అనమాట. అండ్ ఈ రటటోలే అని ఏదైతే టైటిల్ ఉందో అది యాక్చువల్గా ఫ్రెంచ్ ఫుడ్ స్టైల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ ఫుడ్ అనమాట. అది ఈ సినిమాలో ఎలుక సూపర్గా చేస్తుంది అనమాట. అందుకనే ఆ టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.